హాయ్ ఇవాళ మనం ఫేస్బుక్ని యూస్ చేస్తూ మన క్లిక్ బ్యాంక్ అఫిలియేట్ లింక్ని యూస్ చేస్తూ ఈ రెండింటిని యూస్ చేస్తూ ఎలా ఫేస్బుక్ ద్వారా మనం మనీ అనేది ఎర్న్ చేస్తూ చూద్దాం. ఓకేనా, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కొట్టండి, మన ప్రతి వీడియో మిస్ కాకుండా ఉంటారు. సరే, మన టాపిక్కి వెళ్ళిపోతాం. చూడండి, ఎర్న్ మనీ విత్ ఫేస్బుక్ క్లిక్ బ్యాంక్ అఫిలియేట్ మార్కెటింగ్. సో దీనికి మీకు ఏం కావాలంటే ఒక ఫేస్బుక్ అకౌంట్ కావాలి, అది అందరికీ ఉంటుంది ఖచ్చితంగా. అలాగే మనకి ఒక క్లిక్ బ్యాంక్ అఫిలియేట్ మార్కెటింగ్ అకౌంట్ ఒకటి కావాలి. సో క్లిక్ బ్యాంక్ అనేది మీకు ఒక ఐడియా లేకుంటే దీని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో కింద చేశాను, ఆ లింక్ అయితే కింద ఇస్తాను, మీరు ఆ వీడియోని చూడండి, మీకు క్లియర్గా అర్థం అవుతుంది. ఓకేనా, సో నేను ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను టాపిక్లోకి. ఇక్కడ నేను ముందుగా మార్కెట్ ప్లేస్కి వచ్చేసాను. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అన్ని కేటగిరీస్ ఉన్నాయి. నేను స్పిరిచువల్ అండ్ న్యూ ఏజ్ దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ, జనరల్, మ్యాజిక్, న్యూమరాలజీ అది ఇది అన్నాను. నేను న్యూమరాలజీ క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా ప్రోడక్ట్స్ వస్తాయి. మీ అందరూ తెలుసు, ప్రీవియస్ వీడియో కానీ మీరు కానీ చూస్తుంటే నేను ఇక్కడ ర్యాంక్ కాదు గ్రావిటీ అని చెప్పాను. గ్రావిటీ పెట్టుకోండి. గ్రావిటీ ఎందుకు పెట్టుకోవాలంటే అది ప్రోడక్ట్ పర్ఫార్మెన్స్. ఆ గ్రావిటీ నెంబర్ ఎంత ఉండాలంటే 15 to 70 మధ్యలో చూసుకోండి. సో అక్కడైతే మనకి లో కాంపిటీషన్ ఉంటుంది. మనకి ప్రోడక్ట్ సేల్ చేస్తే మన కమిషన్ బాగానే వస్తుంది. సో అక్కడ క్లిక్ చేసి మన ప్రోడక్ట్స్ ఏం రాలేదు. సో ఆస్ట్రాలజీకి వెళ్దాము. ఇక్కడ కూడా 6, 3, 7, 14. ఓకే 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 ఇక్కడ దొరికింది నాకు 16 అని దొరికింది. యువర్ ఆస్ట్రాలజీ లాంగ్వేజ్ వ్యూ మొబైల్ అని ఉంది. దీన్ని ప్రమోట్ చేద్దాము. ప్రమోట్ హాప్ లింక్ క్లిక్ చేశాను. హాప్ లింక్ వచ్చింది. దీన్ని మీరు నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోండి. నోట్ ప్యాడ్లో ఇక్కడ నోట్ ప్యాడ్లో పెట్టి ఉంచుకోండి. చెప్తాను ఎందుకు విషయాలు. ఇప్పుడు ఫేస్బుక్కి వెళ్ళిపోయి ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ సెర్చ్ ఉంది కదా, ఇక్కడ మెడిటేషన్ గ్రూప్స్ కొట్టండి. ఈ విధంగా గ్రూప్స్ మనకు వస్తాయి ఫేస్బుక్లో. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ పోస్టులన్నీ చూడండి. మీకు ఎంచుకున్న ప్రోడక్ట్ రిలేటెడ్గా ఉన్న గ్రూప్స్ అన్నిటికీ జాయిన్ కొట్టండి. ఇలా జాయిన్ కొట్టండి. జాయిన్ కొట్టిన తర్వాత ఆ గ్రూప్ని ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు పోస్ట్ కనపడతాయి అన్నమాట. చూసారా, May 6th పోస్ట్ చేస్తున్నారు. ఎట్లా అంటే వీళ్ళందరూ కొంచెం డివోషనల్ సైడు, వీటి మీద నమ్మకాలు ఉన్న వాళ్ళు అనమాట వీళ్ళందరూ. అలాగ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఎవరు కావాలంటే ఇక్కడ లైక్ ఎవరైతే చేశారో, ఇక్కడ కామెంట్స్ ఎవరైతే పెట్టారో వాళ్ళే మనకి టార్గెట్ ఆడియన్స్ అనమాట. సో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ ప్రొఫైల్ తీసుకోండి. వాళ్ళకి మెసేజ్ ఉంది కదా, సారీ ప్రొఫైల్ కొడదాం. సరే, మెసేజ్ కొడదాం. వాళ్ళకి డైరెక్ట్గా ఈ విధంగా మెసేజ్ పెట్టండి. ఏంది ఈ లింక్తో. అది ఏ విధంగా పెట్టాలంటే మీరు ఏ నిష్ అయితే తీసుకుంటారో ఇక్కడ క్లిక్ బ్యాంక్లో దానికి తగ్గట్టుగా మీ ప్రొఫైల్ ఉండాలి. సో అప్పుడైతే వాళ్ళు మిమ్మల్ని ఈజీగా నమ్ముతారు. అందరూ చేసేది కాదు ఇది. ఎందుకంటే ప్రతి ఒక్క ఫేస్బుక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కడు అట్లా మెసేజ్లు పెడితే వాళ్ళు టర్మ్స్ అండ్ పాలసీ వాళ్ళ స్పామ్లోకి వెళ్తుంది అనమాట. ఫస్ట్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి. వాళ్ళతో మీరు రెఫర్ చేయాలి. వాళ్ళకి ఒక ప్రోడక్ట్ని రెఫర్ చేయాలి. ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ యూస్ చేయాలి. అక్కడ మీరు డైరెక్ట్గా క్లిక్ బ్యాంక్లో లింక్ తీసుకొచ్చేసి వీళ్ళు పోయేసి ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇక్కడ లైకులు కొట్టారు కదా అని చెప్పేసి వాళ్ళు ఇంట్రెస్ట్ చాటింగ్ పెట్టామంటే మనకి సేల్ కాదు, అది స్పామ్లోకి వెళ్తుంది. ఇది కూడా ఒక మెథడ్. ప్రొఫెషనల్స్ కూడా యూస్ చేస్తారు ఈ మెథడ్. ఇది ఒక మెథడ్ అనమాట అఫిలియేట్ మార్కెటింగ్లో. బెస్ట్ స్ట్రాటజీస్ ఏ సోషల్ మీడియా అంటే ఇదే కాదు, తంబ్లర్ ఇట్లాంటివి ఉన్నాయి, కొంచెం రెడిట్ ఇట్లాంటివి అనమాట. ఇట్లాంటివి ఎందుకంటే ఇట్లాంటివన్నీ అవుట్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళు బాగా ఎక్కువ యూస్ చేస్తారు. సో మన క్లిక్ బ్యాంక్ కూడా మనం అవుట్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళకి యూస్ చేస్తే మనకి డాలర్స్లో బాగా ఇన్కమ్ వస్తుంది అనమాట. సో మీ ప్రొఫైల్ ఇప్పుడు మీరు వెయిట్ లాస్ అనుకోండి, మీ ప్రొఫైల్ వెయిట్ లాస్
ఒక జిమ్ ట్రైనర్ అయి ఉండాలి, లేదా జిమ్ గురించి, లేదా న్యూట్రిషన్ అయి ఉండాలి. ఇట్లా మీ ప్రొఫైల్ ఉన్నప్పుడు మీరు వాళ్ళకి మీరు జిమ్ ట్రైనర్ ఉన్నారు, మీరు ట్రైనర్ అనుకోండి, లేదా న్యూట్రిషన్ అనుకోండి, లేదు హెల్త్ ఫిట్నెస్ గురించి మీకు ఒక వెబ్సైట్ ఉందనుకోండి, ఒక సైట్ ఉంది మీకు, లేదు మీరు రైటింగ్ గురించి రాస్తారు, లేదా ఇంకొకటి రాస్తారు, లేదా ప్రొడక్ట్స్ గురించి, కెమెరాసు, లేదా ట్రావెల్, ఇట్లా ఏదన్నా ఒకటి ఉందనుకోండి, మీకు పర్టికులర్ దాని నిష్లో మీరు ఒక ఇదే ఉండాలన్నమాట. అంటే కొంచెం ప్రొఫిషియంట్ అయి ఉండాలి. సో అప్పుడే వీళ్ళు యువస్తులు అంత పిచ్చోళ్ళు ఏం కాదు. ఇట్లా పెట్టేసి మనం ఫేస్బుక్ మెసేజ్లు పెట్టేసి చాటింగ్ చెప్పేసామంటే వాళ్ళు అంత ఈజీగా పడేవాళ్ళు కాదు. వాళ్ళు చదువుతారన్నమాట. ఫస్ట్ మీరు ఏమైనా మెసేజ్, ఒకవేళ మీరు స్పామ్లోకి వెళ్ళకుండా వాళ్ళ మెసేజ్ డైరెక్ట్గా వెళ్తే వాళ్ళు ఫస్ట్ మీ ప్రొఫైల్ చెక్ చేస్తారు. మీ ప్రొఫైల్ చెక్ చేసి, ఓహో ఇతను రెఫర్ చేస్తున్నాడు అంటే ఈయన వర్తీ క్యాండిడేట్, ఇతను ఆర్టికల్స్ రాస్తున్నాడు, ఇతను బ్లాగ్ ఉంది, పలానా ఇట్లా ఉంది, సో దిస్ ఈజ్ ద వే అని చెప్పి అప్పుడు మీరు రాసిన ఆర్టికల్ కానీ మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ఉంటే మీకు సేల్ వస్తుంది. అంతేగాని మీరు కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసి, లేదా ఇట్లా లింక్ షేర్లు చూసి ట్రై చేస్తే మాత్రం స్పామ్లోకి వెళ్తుంది, ఏం కాదు. లేదు 2-3 రిపోర్ట్ కొట్టారంటే మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది. అది కొంచెం చూసుకోండి. కాకపోతే డ్యామ్ షూర్గా వర్కౌట్ అవుతుంది. పర్ డే ఎట్లేదన్నా కూడా కంపల్సరీ మీరు ఒక $20 to $40 ఎర్న్ చేయొచ్చు విత్ దిస్ మెథడ్. నాట్ ఓన్లీ ఇన్ ఫేస్బుక్, అన్ని గ్రూప్స్లో కూడా మీరు తీసుకున్న నిష్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఆర్ట్స్ కానీ, ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్ కానీ, గేమ్స్ గురించి కానీ, ఫిక్షన్ గురించి కానీ, ఏదన్నా మెంటల్ హెల్త్, ఫిట్నెస్ కానీ, దాంట్లో మీరు ఒక ఎట్లా ఉంటుందో దాన్ని తెలుసుండాలి మీకు. వాళ్ళు నమ్మాలి మిమ్మల్ని. ఎలా నమ్ముతారు? మీ ప్రొఫైల్ చూసి, మీరు రాసిన ఆర్టికల్స్ చూసి, వీటి వల్ల నమ్ముతారు అన్నమాట. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. అండ్ మనం ఇంకా ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా ఎర్న్ చేయాలి, ఆన్లైన్ ఎర్నింగ్ గురించి ఇంకో కొత్త టాపిక్తో వస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.